ఐపీఎల్లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న టీం ఆర్సీబీ. కానీ గత 17 ఏళ్లలో ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదని ఆర్సీబీని ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆర్సీబీతో పాటు ఢిల్లీ, పంజాబ్ జట్లు కూడా ఇప్పటి వరకు ట్రోఫీ కొట్టకపోయినా వాటికంటే చాలా ఎక్కువ ఆర్సీబీని ట్రోల్ చేస్తూ ఉంటారు. అందుకు కారణం ఆర్సీబీకి ఉన్న క్రేజ్ కూడా. అయితే ఈసారి ఎందుకో ఆర్సీబీ ట్రోఫీ లేదనే ముద్రను చెరిపేసుకునేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ టీం ఈసారి చాలా బాగా సెట్ అయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆర్సీబీ ఒక్కసారి టోర్నీ మొదలైతే తమ సత్తా ఏంటో చూపించేందుకు రెడీ అవుతోంది. ఇంతకీ ఆర్సీబీ అసలు బలం ఏంటి? ఏ ఏరియాలో వీక్గా కనిపిస్తోంది? జట్టులో ఏ ఆటగాళ్ళు కీలకం? ఎవరిపై ఎక్కువ ఆశలు పెట్టుకోవచ్చు? ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ఎవరు? ఆర్సీబీ ఎక్కువ మ్యాచ్లు ఆడే చిన్నస్వామి స్టేడియంలో వాళ్ళ రికార్డ్ ఎలా ఉంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందుగా ఆర్సీబీ బలం విషయానికి వస్తే బ్యాటింగ్ అనే చెప్పాలి. ఇప్పుడే కాదు, ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళ బలం బ్యాటింగే. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియం చిన్నది, బ్యాటింగ్ పిచ్ కావడంతో ఎక్కువగా బ్యాటర్లపైనే ఆ టీం ఆధారపడుతూ వస్తోంది. ఈసారి కూడా బ్యాటింగ్ సూపర్ స్ట్రాంగ్గా ఉంది. ఎట్ ది సేమ్ టైం ఈసారి వాళ్ళ బౌలింగ్ కూడా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. చిన్నస్వామి స్టేడియంలో పరుగులు కంట్రోల్ చేయడం చాలా కష్టం. అదే ప్రతిసారి ఆర్సీబీకి ఇబ్బందిగా మారేది. కానీ ఈసారి వాళ్ళు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ భువనేశ్వర్ కుమార్ను తీసుకొచ్చారు. యష్ దయాల్ ఉండనే ఉన్నాడు. అలాగే జోష్ హెజల్వుడ్, నుమాన్ తుషారా, లుంగి ఎన్గిడి వంటి బౌలర్లను టీంలోకి తీసుకొచ్చారు. వీరితో పాటు కృణాల్ పాండ్యా, లియం లివింగ్స్టోన్, స్వప్నిల్ సింగ్ వంటి ఆల్రౌండర్లు కూడా ఉన్నారు. సో ఓవరాల్గా ఈసారి ఆర్సీబీ బౌలింగ్ అటాక్ చాలా బాగుందని చెప్పాలి. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ కొండంత అండ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నిలబడ్డా మ్యాచ్ను ఒంటి చేత్తో గెలిపించేస్తాడు. ఇక కోహ్లీతో పాటు ఈసారి ఫిల్ సాల్ట్, లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్, దేవదత్ పడిక్కల్, రొమారియో షెఫర్డ్, జాకబ్ బెతెల్తో కూడిన మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. మరీ ముఖ్యంగా యంగ్ కెప్టెన్ రజత్ పాటీదార్ ఉండనే ఉన్నాడు. అలాగే జితేష్ శర్మ, స్వస్తిక్ చికారా లాంటి ఇండియన్ టాలెంట్ కూడా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. సో ఎప్పటిలాగే బ్యాటింగ్లో ఆర్సీబీ సూపర్ స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. ఇక ఆర్సీబీలో కనిపిస్తున్న మైనస్ల విషయానికి వస్తే బ్యాటింగ్, పేస్ బౌలింగ్లో స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ ఒక క్వాలిటీ స్పిన్నర్ లేడని చెప్పవచ్చు. మిస్టరీ స్పిన్నర్గా ఉన్న శ్రేయస్ శర్మ పైనే ఆర్సీబీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. స్వప్నిల్ సింగ్, కృణాల్ పాండ్యా, లివింగ్స్టోన్ వంటి వాళ్ళు ఉన్నా ఎంతైనా ఒక క్వాలిటీ స్పిన్నర్ ఉంటే బాగుండేది. ఇక ప్లేయింగ్ 11 కూర్పు కూడా కాస్త కష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే జట్టులో ఉన్న ప్లేయర్లలో ఫారెన్ ప్లేయర్లు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. కానీ ప్లేయింగ్ 11లో 4 మాత్రమే ఆడాలి. జోష్ హెజల్వుడ్, నుమాన్ తుషారా, లుంగి ఎన్గిడి, లియం లివింగ్స్టోన్, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, జాకబ్ బెతెల్ ఇలా చూస్తే అందరినీ తీసుకోవాల్సిందే అనేలా ఉన్నారు. కానీ వీరిలో 4 మాత్రమే ఆడించాలి. ఇది ఖచ్చితంగా కెప్టెన్తో పాటు టీం మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అలాగే టీం కాంబినేషన్ కూడా తరచూ మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్సీబీలో కీలక ఆటగాళ్ల విషయానికి వస్తే విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్, ఫిల్ సాల్ట్, భువీలు కీ ప్లేయర్లుగా చెప్పుకోవచ్చు. వీళ్ళ ప్రదర్శన ఆధారంగా ఆర్సీబీ గెలుపోవటంలో ఆధారపడి ఉంటాయి. అలాగే లియామ్ లివింగ్స్టోన్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్గా ఉండే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్తో పాటు బౌలింగ్ చేయగల లివింగ్స్టోన్ తన స్థాయికి తగ్గట్లు ఆడితే ఆర్సీబీ మిడిల్ ఆర్డర్లో సూపర్ స్ట్రాంగ్ అవడంతో పాటు క్వాలిటీ స్పిన్నర్ లేని లోటును కూడా తీర్చుకోవచ్చు. అంతా బాగానే కనిపిస్తున్నా ఇంతమంది స్టార్ క్రికెటర్లు, భారీ ఫ్యాన్ బేస్ ఉన్న టీం అంచనాలను యువ కెప్టెన్ రజత్ పాటీదార్ ఎలా మోస్తాడా అనే డౌట్ అయితే అందరిలో ఉంది. ఏం కంగారు పడకండి, మనోడికి డొమెస్టిక్ క్రికెట్లో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. పైగా అతనికి అండగా విరాట్ కోహ్లీ ఉండనే ఉన్నాడు. ఎప్పుడూ చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండే పాటీదార్ ఆర్సీబీని సమర్థవంతంగా నడిపిస్తానడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కానీ ఆరంభంలో 2-3 విజయాలు వస్తే అతని కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకోసం టీం మొత్తం అతనికి సపోర్ట్గా ఉండాలి. ఇక ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం విషయానికి వస్తే ప్రతి సీజన్లో ఆర్సీబీ సగం మ్యాచ్లు ఇక్కడే ఆడుతుంది. ఈసారి కూడా అంతే. కానీ ఆర్సీబీకి ఇక్కడ అంత మంచి రికార్డ్ లేదు. బౌలింగ్ వైఫల్యం, బ్యాటింగ్ కొలాప్స్ అవ్వడం వల్ల చాలా మ్యాచ్లు ఇక్కడ ఓడిపోతూ వస్తుంది. కానీ ఈసారి ఆ లెక్కలు మార్చాలంటే
అది బౌలర్ల వల్లే అవుతుంది. అందుకే ఆక్షన్లోనే ఆర్సీబీ మేనేజ్మెంట్ బౌలర్లపై ఫోకస్ పెట్టి ఎక్కువ మంది బౌలర్లను పిక్ చేసుకుంది. మరి తనకున్న మంచి ఆప్షన్స్లో రజత్ పాటిదార్ ఎలాంటి ప్లేయింగ్ 11ను పిక్ చేసుకుంటాడో చూడాలి. ఇక చివరిగా ది బెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది అని ఒకసారి మనం అనుకుంటే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, లివింగ్స్టోన్, కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారా, ఎస్ దయాల్ టీంలో ఉండే అవకాశం ఉంది.